నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎలాంటి సమస్యలు దృష్టికి వచ్చాయి, ఆ సమస్యల్లో భాగంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్న అంశాలపై ఈరోజు మాట్లాడడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సునీల్ గారు. నమస్తే. ధరణికి సంబంధించి ప్రజల్లో చర్చ బాగా జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ధరణికి సంబంధించి సమస్యలున్న వారికి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసింది, అది కంప్లీట్ చేసుకుంది. మరి ఇప్పుడు వచ్చే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ధరణి సమస్యల పరిష్కారానికి డ్రైవ్ మొదలుపెట్టారు. ఇప్పుడు డ్రైవ్ని తాత్కాలికంగా నిలుపుదల చేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరి ఇప్పుడు పరిష్కారం అవుతాయా కాదా? దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? డ్రైవ్లో కొన్ని రిపోర్ట్లు తయారైనాయి, అవన్నా మళ్ళీ ధరణిలో అప్లోడ్ అవుతాయి. ఇట్లాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ మనం దీన్ని అర్థం చేసుకోవాల్సింది రెండు విధాలుగా. ఫిబ్రవరి 28వ తారీఖున ప్రభుత్వం ఒక 2 ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి స్పెషల్ డ్రైవ్ చేపట్టడం కోసం ఇచ్చిన ఉత్తర్వులు, రెండవది ధరణిలో ఏవైతే 35 మాడ్యూల్స్ ఉన్నాయో ఈ మాడ్యూల్స్ ఏ మాడ్యూల్ వచ్చిన సమస్యను ఎవరు ఏ విధంగా పరిష్కారం చేయాలి అని వివరిస్తూ ఇంకొక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజున ప్రభుత్వం ఆపమన్నది ఈ ఫిబ్రవరి 20వ తారీఖున మెమో ద్వారా ఏదైతే డ్రైవ్ చేయమని ఇచ్చిన ఉత్తర్వులు ఉంటాయో వాటిపైన నిలుపుదల ఉంది తప్ప మిగతా సమస్యల పరిష్కారానికి ఏదైతే సర్క్యులర్ జారీ చేసిందో అది యథాతథంగా కొనసాగుతుంది. తేడా ఏంటంటే ఫిబ్రవరి 28వ తారీఖున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే నాటికి, అంటే ధరణిలో పేరుకుపోయిన సమస్యలన్నీ కొంత పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకునే నాటికి 2,45,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ధరణిలో సమస్య ఉందని రకరకాల మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు. అలా TM33 అంటే పాస్బుక్లో డేటా కరెక్షన్, సర్వే నెంబర్ తప్పుపడింది, సర్వే నెంబర్ మిస్ అయింది, ఎక్స్టెంట్ మిస్ అయింది, రకరకాల పట్టాభూమి అసైన్మెంట్గా పడింది, ఇట్లాంటి సమస్యలు 1,00,000 ఉన్నాయి దరఖాస్తులు TM33లో. ఈ 2,45,000 దరఖాస్తులకి వెంటనే ఒక పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో, ఇది మామూలుగా రొటీన్ ప్రాసెస్లో చేస్తే కుదరదు, దీనికంటే ఒక ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి కింద నుంచి పైదాకా ఆదేశాలు ఇస్తే తప్ప ఇన్ని సమస్యలని పరిష్కారానికి కుదరని ఉద్దేశంతో రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ధరణి స్పెషల్ డ్రైవ్ పేరుతోటి ముందు ఫిబ్రవరి 28వ తారీఖు ఒక ఉత్తర్వులు ఇచ్చుకుంటూ 9వ తారీఖు వరకు, మార్చి 1 నుంచి 9వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. 9వ తారీఖు డేట్ అయిపోయింది, ఇంకా చాలా దరఖాస్తులు అట్లాగే ఉన్నాయనే ఉద్దేశంతో మళ్ళీ ఒకసారి ఆ డ్రైవ్ని కొనసాగిస్తూ ఈ నెల 17వ తారీఖు వరకు డ్రైవ్ కొనసాగించాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 16వ తారీఖు నాడే ఇంకొక రోజు డ్రైవ్ ముగించడానికి సమయం ఉండగానే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రెవెన్యూ సిబ్బంది అంతా రెవెన్యూ పనులు చేసుకుంటుంటే ఎలక్షన్ వర్క్కి ఇబ్బంది అవుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో తాత్కాలికంగా స్పెషల్ డ్రైవ్ నిలిపివేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైతే ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలో ధరణి సమస్యల పరిష్కారానికి అది తాత్కాలికంగా ఆగిపోతుంది. కానీ అదే ఫిబ్రవరి 28వ తారీఖున ఇంకొక సర్క్యులర్ వచ్చింది, సర్క్యులర్ 1 పేరుతో. అదేంటంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చిన కొత్తలో, ధరణి 2020లో వచ్చింది, 2021 జనవరిలో అప్పుడు కూడా ఒక సర్క్యులర్ 1 అని వచ్చింది. CCLA సర్క్యులర్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఇచ్చిన సర్క్యులర్ 1 ఒకటి ఉంది 2021 జనవరిలో. ఆ సర్క్యులర్ని మారుస్తూ ఫిబ్రవరిలో 2024లో ఇంకొక సర్క్యులర్ వచ్చింది. అప్పుడున్న సర్క్యులర్ ప్రకారం ధరణిలో ఏ సమస్యలు ఉన్నా సరే జిల్లా కలెక్టరే పరిష్కారం చేయాలి, అన్ని ఆదేశాలు, ఏ మాడ్యూల్ ఉన్నా అన్ని కలెక్టర్ వైపే, కొన్ని మాత్రం CCLA స్థాయి దాకా తీసుకురావాలి. దాన్ని మారుస్తూ ఈ అధికారాన్ని వికేంద్రీకరిస్తూ తహసీల్దార్ లెవెల్లో కొన్ని, RDO స్థాయిలో కొన్ని, జాయింట్ అడిషనల్ కలెక్టర్ స్థాయిలో కొన్ని కలెక్టర్కి ఉండిపోతాయి, కొన్ని CCLAకి వచ్చే విధంగా ఈ సర్క్యులర్ మార్పు చేశారు. అదే కాకుండా ఇంకొన్ని కీలకమైన మార్పులు చేసుకుంటూ దరఖాస్తు పెట్టిన వారం రోజుల్లోగా దాని మీద చర్యలు తీసుకోవాలని సర్క్యులర్ ఆదేశాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే డ్రైవ్ ఆగిపోయినా సరే సర్క్యులర్ అమల్లోనే ఉంది కాబట్టి ఇప్పటికీ సమస్య ఎవరుంటే వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ధరణిలో దరఖాస్తు వస్తే సంబంధిత అప్రూవల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో, తహసీల్దార్ కావచ్చు, RDO కావచ్చు, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు చర్యలు తీసుకునే ముందు కింద స్థాయిలో రిపోర్ట్ అడగాల్సి వస్తే రిపోర్ట్ పంపిస్తారు. అంటే రొటీన్గా సమస్యల పరిష్కారానికి ఏదైతే సర్క్యులర్ విధి విధానాలు సూచిస్తుందో అవి అమలులో ఉన్నాయి. దానివల్ల ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్న సమస్యల్ని అధికారులు పరిష్కారం చేయొచ్చు, ధరణిలో అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇంకొక సమస్య రావటం వల్ల డిలే అవుతుంది. ఏంటంటే CCLA సర్క్యులర్ వచ్చిన తర్వాత తహసీల్దార్లు నివేదికలు అయితే తయారు చేస్తున్నారు, కానీ వాటిని వెంటనే ధరణిలో అప్లోడ్ చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్ ఇబ్బందులు ఉండే. నిన్న మొన్నటి దాకా కేవలం కలెక్టర్కి అధికారాలు ఉన్నాయి కాబట్టి లాగిన్ కేవలం కలెక్టర్కి ఉంది. ఇప్పుడు అధికారుల వికేంద్రీకరణ జరిగింది. కింద RDO స్థాయికి, తహసీల్దార్ స్థాయికి అధికారాల వికేంద్రీకరణ అయిన తర్వాత వాళ్ళు కూడా లాగిన్ కావాలి కదా.
ఆ లాగిన్ రావడానికి కంపెనీ కొంత టైం తీసుకుంది. నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ అన్ని మాడ్యూల్స్కి లాగిన్స్ వచ్చేసినాయి. నిన్న మొన్నటి వరకు అన్నీ వచ్చినాయి. అంటే ఇప్పటిదాకా స్పెషల్ డ్రైవ్లో తహసీల్దార్లు ఏవైతే నివేదికలు తయారు చేశారో వాటి ఆధారంగా ఇప్పుడు లాగిన్లు వచ్చినాయి. కాబట్టి కొన్నిటికి తహసీల్దారు, కొన్నిటికి ఆర్డీఓ, కొన్నిటికి అడిషనల్ కలెక్టర్, కొన్నిటికి కలెక్టర్ కూడా ఈ ధరలో మార్పులు చేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట ఏంటంటే ధరణి సమస్యల పరిష్కారం నిలిచిపోలేదు, కేవలం డ్రైవ్ మాత్రమే నిలిచిపోయింది. సార్, ఇటీవల ఏర్పాటు చేసిన ధరణి స్పెషల్ డ్రైవ్లో ఎలాంటి సమస్యలు వచ్చినాయి? ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కారం ఏమన్నాయా? ఇప్పుడు మా అధికారిక నంబర్లు ఇంకా మన చేతికి రావాల్సి ఉంది. కానీ 2,45,000 దరఖాస్తులలో బహుశా ఒక 50% నుంచి 70% వరకు నివేదికలు తయారవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. నేను కూడా కొన్ని మండలాలకు వెళ్ళిన ధరణి కమిటీ సభ్యుడిగా ఉంటూ కొన్ని మండల కేంద్రంలో ఈ ధరణి స్పెషల్ డ్రైవ్ ఎట్లా జరుగుతుందో చూడడానికి వెళ్తే ప్రతి చోట 50% పైగా వాళ్ళ దగ్గర ఉన్న దరఖాస్తులలో 50% పైగా నివేదికలు తయారు చేశారు, పై స్థాయికి పంపారు. ఒకటి. రెండవది, తహసీల్దార్ స్థాయిలో 4 మాడ్యూల్స్ ఉన్నాయి వారికి అవకాశం వాళ్ళందరూ వాళ్ళే పరిష్కారం చేయడానికి. ఖాతా మెర్జింగ్ అని, జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ ఉంటే వాటిని కూడా తహసీల్దార్ లెవెల్లో పరిష్కారం చేయొచ్చు. వాళ్ళ లాగిన్ కోసం ఆగారు, ఆ లాగిన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అవి కూడా అయిపోతాయి. అంటే బహుశా 1,00,000 వరకు నివేదికలు సిద్ధంగా ఉంటాయి. కొన్నిటికి ఆల్రెడీ ధరణిలో అప్లోడ్ కూడా అయిపోయి ఉంటాయి. సార్, ఇటీవల ధరణి డ్రైవ్లో భాగంగా వచ్చిన సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి, పరిష్కార మార్గాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్లో ఏముంది అసలు? ఇప్పుడు ఏదైతే కనపడుతుందో ఇదే మనం సర్క్యులర్ 1. దీంట్లో దాదాపుగా ఒక 35 రకాల మాడ్యూల్స్కి ఏ సమస్య ఎవరు పరిష్కారం చేయొచ్చు అనే ఆదేశాలు దీంట్లో ఉన్నాయి. 3 స్థాయిలో ప్రధానంగా పరిష్కారం జరగాలి. కింద జిల్లా లెవెల్లో తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్. రాష్ట్ర స్థాయిలో CCLA. మనం ఒకసారి ఏ స్థాయిలో ఎవరికి ఏం అధికారాలు ఉన్నాయో కొంచెం వివరించే ప్రయత్నం చేద్దాం. ఏ సమస్య ఎవరు చేయొచ్చు అనేది. ఇది రైతులందరికీ ఉపయోగపడుతుంది. ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలో ఇప్పుడు తెలుస్తుంది. నిన్న మొన్నటిదాకా ఏంది, ఏ సమస్య వచ్చినా ధరణిలో దరఖాస్తు పెట్టాలి, కలెక్టరే చేయాలి. ఇప్పుడు అట్లా కాదు. ఇందులో మనం తహసీల్దార్ స్థాయిలో తీసుకున్నట్లయితే ఒక 4 రకాల సమస్యలకి పరిష్కారం తహసీల్దారే చేయొచ్చు. ఆయన నివేదిక తయారు చేస్తాడు, ఆయన అప్రూవల్ అథారిటీ, ఆయన ధరణిలో మార్పు చేయొచ్చు. అందులో ఒకటి ప్రధానమైనది సక్సెషన్కి సంబంధించి, అంటే వారసత్వంగా భూమి వచ్చింది మార్పు చేయాలి. అందులో ప్రధానమైనది ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొన్న సమస్య, చాలామందికి అసైన్మెంట్ భూములు ఉన్నాయి కానీ అవి వారసత్వంగా వచ్చిన వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అంటే వారసత్వంగా వచ్చిన భూములకి పాస్బుక్లు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అసైన్మెంట్ భూములు కూడా ఈ రోజున TM4 కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు, తహసీల్దారే దీన్ని పరిష్కారం చేయొచ్చు. రెండోది GLM మాడ్యూల్ అంటారు, జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. ఇది TM14 కింద. మీరు ధరణిలోకి పోయి TM14 మాడ్యూల్ చూస్తే ఏ రకమైన భూ సమస్య ఉన్నా అలా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఆధార్ తప్పబడిందని, పేర్లో స్పెల్లింగ్స్ తప్పబడిందని, కులం తప్పబడిందని, జెండర్ తప్పబడిందని, ఇట్లాంటి ఏవైతే చేంజెస్ అవసరం పడతాయో వీటన్నిటికీ జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్ దరఖాస్తు పెట్టుకోవాలి. నేనేమన్నట్టు వరకు ఇవి కూడా కలెక్టరే చేయాలి. ఇప్పుడు ఈ TM14 మాడ్యూల్లో ఏవైతే దరఖాస్తులు పెట్టుకుంటారో వాటన్నిటిని కూడా తహసీల్దారే పరిష్కారం చేయవచ్చు. తర్వాత ఖాతా మెర్జింగ్ అంటాం. అంటే ఒకటే రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఒక మనిషికి ఉన్నాయనుకోండి, ఉండకూడదు అట్లా. సునీల్కి ఒక రెవెన్యూ గ్రామంలో భూమి ఉందంటే ఆ గ్రామానికి సంబంధించి ఒకటే ఖాతా ఉండాలి. ఇంకో రెవెన్యూ గ్రామంలో భూమి ఉంటే ఆ గ్రామానికి వేరే ఖాతా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల ఒకే గ్రామంలో 2 ఖాతాలు జనరేట్ అయినాయి. ఈ ఖాతా మెర్జింగ్ కోసం కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ ఖాతా మెర్జింగ్ చేసే అధికారాన్ని కూడా ఈ సర్క్యులరు తహసీల్దార్కే కట్టబెట్టింది. ఇక 4వది GPAలు, SPAలు అయితే ఎగ్జిక్యూటివ్ GPAని చేయటం సమస్యలు ఉన్నాయో అవి కొంతమందికి ఉంటాయి, అవి కూడా తహసీల్దార్ కట్టబెట్టారు. ఇక ఆర్డీఓ లెవెల్లో ఒక 6 రకాల సమస్యల పరిష్కారాన్ని ఈ కొత్త సర్క్యులర్ ద్వారా ఆర్డీఓ స్థాయిలో ఉంచడం జరిగింది. అందులో ఒకటి, నేను నా భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలనుకుంటున్నా, నాలా కన్వర్షన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడున్న రూల్ ఏమంటుంది, నాకు పాస్బుక్ ఉండాలి, ఉంటేనే నేను తహసీల్దార్కి స్లాట్ బుక్ చేసుకొని దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారే నాలా కన్వర్షన్ చేస్తాడు. మరి నాకు పాస్బుక్ లేదు, నేను నాలా కన్వర్షన్ చేసుకోవాలి, యజమాని నేనే, కానీ నాకు ఏదో కారణంతో పాస్బుక్ రాలే. ఉదాహరణకి ఇప్పటికే నేను ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా వాడుకుంటున్నానని చెప్పి నాకు ధరణిలో ఎక్కియలేదు, వ్యవసాయ భూమి కాదు కదా అని పాస్బుక్ ఇవ్వాలి, అది నాదే భూమి కాదని కూడా అనట్లా. అంటే అక్కడనేమో వ్యవసాయంలో లేని కాబట్టి నాకు పాస్బుక్ రాలేదు, కానీ నాకు నాలా సర్టిఫికేట్ కూడా లేదు. నాలా సర్టిఫికేట్ రావాలి కదా. ఈ పాస్బుక్ లేకుండా కనుక అది నేను నాలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఆర్డీఓ దగ్గరికి పోతే నాకు నాలా సర్టిఫికేట్ గ్రాంట్ చేయడానికి ఉంటుంది. తర్వాత భూసేకరణకు సంబంధించిన సమస్యలు, అంటే నాకు భూసేకరణ పోలేదు, ఆయన డిలీట్ చేశారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే TM16 కింద ఆర్డీఓ దగ్గరికి పోవచ్చు. NRLకి సంబంధించి, NRLకి పాస్బుక్ రాలేదని, NRLకి సంబంధించి భూముల గ్రీవెన్స్లు ఏమైనా ఉన్నట్లయితే TM20 కింద ఇది ఆర్డీఓనే పరిష్కారం చేయొచ్చు. తర్వాత వ్యక్తులు కాకుండా ఇన్స్టిట్యూషన్ల పేరు మీద, సంస్థల పేరు మీద కనుక భూములు ఉండి పాస్బుక్ రాని సంస్థలు ఉన్నాయి,
వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు పాస్బుక్ పొందడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా TM22 కింద ఆర్డీఓనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత కోర్టులో కేసు ఉంది, ఆ కేసు సమాచారాన్ని ఇప్పుడు ధరణిలో నమోదు చేయాలి, కోర్టుకి ఇంటిమేషన్. దానికి సంబంధించి TM26 అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. దీని అధికారాలను కూడా ఆర్డీఓకే కట్టబెట్టాము. కొత్త సర్కిల్ ద్వారా ప్రభుత్వం ఆర్డీఓకే కట్టబెట్టింది. ఇక సర్వే నెంబర్ మిస్ అయింది లేదా విస్తీర్ణం తగ్గింది అనే సమస్యలు కనుక ఉన్నట్లయితే, ఒకవేళ ఆ భూమి విలువ రిజిస్ట్రేషన్ విలువ 5 లక్షల లోపల కనుక ఉండి ఈ మిస్సింగ్ సర్వే నెంబరో మిస్సింగ్ విస్తీర్ణం కనుక అయి ఉంటే వీటిని కూడా ఆర్డీఓ పరిష్కరించడానికి అధికారాలు కట్టబెట్టారు. ఇది ఆర్డీఓ స్థాయిలో. ఇక జిల్లా కలెక్టర్ స్థాయిలోకి వచ్చినట్లయితే చాలా ఉన్నాయి. ఒక 7 రకాల కీలకమైన సమస్యల పరిష్కారం ఈ రోజున జిల్లా కలెక్టర్లే చేయాలి. వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళకి అధికారం ఉంది, ఇప్పుడు వాళ్ళే కొనసాగుతుంది. అందులో ఒకటి పెండింగ్ మ్యూటేషన్. అంటే నేను ధరణి రాకముందే భూమి కొనుక్కున్నా, నా దగ్గర కాగితం ఉంది కానీ ధరణిలో నమోదు కాలేదు, పాస్బుక్ రాలేదు, దాన్ని పెండింగ్ మ్యూటేషన్ అంటాము. జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు. తర్వాత అసైన్మెంట్ భూమి లేదా ఇంకొక రకంగా నాకు వారసత్వంగా పట్టా భూమి ఏదైనా కావచ్చు. వారసత్వంగా భూమి వచ్చింది కానీ ఎవరి పేరు మీద రికార్డులో భూమి ఉందో వాళ్ళకి ఇంకా పాస్బుక్ రాలే. నేను ఎవరి నుంచి అయితే వారసత్వంగా భూమి పొందాలో ఆ ఒరిజినల్ పట్టాదారికే పాస్బుక్ లేదు. పాస్బుక్ ఉంటేనేమో నాకు పాస్బుక్ కావాలంటే తహసీల్దార్ చేయగలుగుతాడు. కానీ సక్సెషన్ విషయాలలో పాస్బుక్ లేకుండా నేను సక్సెషన్ దరఖాస్తు పెట్టుకోవాలంటే కనుక జిల్లా కలెక్టరే చేయాలని చెప్తుంది సర్క్యులర్. అదేవిధంగా ఇది ఇంకొక కీలకమైన సమస్య. నాది పట్టా భూమి కానీ ఏదో కారణంతో నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయింది, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ 22 లిస్ట్. దాని కింద కనుక పరిష్కారం కావాలంటే TM15 మాడ్యూల్ కింద జిల్లా కలెక్టరే పరిష్కారం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కోర్టు కేసు ద్వారా, కోర్టు ఉత్తర్వుల ద్వారా నాకు ఆర్డర్ వచ్చింది, నాకు పాస్బుక్ రావాలి, కోర్టుకు పోయి కేసు గెలిచా, ఆ భూమి నాదని కోర్టు డిక్లరేషన్ ఇచ్చింది. అట్లాంటి సందర్భంలో పాస్బుక్ ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి, కోర్టు ఆర్డర్ ద్వారా వెళ్ళాలి. సెమీ అర్బన్ ఏరియాలో కనుక పట్టణ ప్రాంతాలకు చుట్టుపక్కల వ్యవసాయ భూమి ఉండి పాస్బుక్లు రాకపోతే దానికి పరిష్కారం కలెక్టరే చేయాలి. ఇంకా అదేవిధంగా పాస్బుక్లో డేటా కరెక్షన్ సంబంధించి 2-3 కీలక అధికారాలు కలెక్టర్కి ఉన్నాయి. ఒకటి మిస్సింగ్ సర్వే నెంబరు విస్తీర్ణానికి సంబంధించి భూమి విలువ కనుక 5 లక్షల నుంచి 50 లక్షల రూపాయల లోపల ఉంటే, సర్వే నెంబర్ మిస్ అయినా లేదా విస్తీర్ణం తగ్గినా జిల్లా కలెక్టర్ పరిష్కారం చేయడానికి ఉంది. పేరు మార్చాలన్నా, పేరు తప్పుబడింది మార్చాలన్నా, లేదా అదే భూమి ధరణి రాకముందే గజాలలో కొనుక్కున్నారు కానీ ఇప్పుడు ధరణిలో వ్యవసాయ భూమి కనపడుతుంది, డిలీట్ కావాలి. ఈ సమస్యల పరిష్కారానికి అన్నిటికీ కూడా. తర్వాత ల్యాండ్ యూజ్ మార్పుడు, అది దాన్ని స్పష్టంగా చెప్పాల్సి వస్తే నాలా కింద పడి ఉంది అది, కానీ వ్యవసాయ భూమి ఇప్పుడు వ్యవసాయం కింద మార్చుకోవాలనుకుంటే కనుక జిల్లా కలెక్టర్ పరిష్కారం చేయొచ్చు. ఇవి జిల్లా కలెక్టర్ స్థాయిలో. ఇక ఇంకొన్ని సమస్యలు, కొన్ని కీలకమైన వాటిని భూ పరిపాలన ప్రధాన కమిషన్కి మాత్రమే అధికారాలు కలిగి ఉన్నాయి CCLA స్థాయిలో. అందులో ప్రధానమైనవి 2 ఉంటాయి, 2-3 అంశాలు. ఒకటి, పట్టా భూమి నోషనల్ ఖాతాలో నమోదైంది. ఇప్పుడు నోషనల్ ఖాతా నుంచి మళ్ళీ మార్చాల్సి వస్తే అప్పుడు మారిస్తేనే నాకు పట్టా వస్తుంది. నోషనల్ ఖాతా నుంచి ఒక భూమిని మార్చే అధికారం ఇప్పుడు కేవలం CCLAకే ఉంది. రెండోది, మిస్సింగ్ సర్వే నెంబర్ కానీ విస్తీర్ణం కానీ తగ్గిపోయి ఉంటే కనుక 50 లక్షల రూపాయలకు పైగా ఉంటే అది CCLAనే చేయాలి. అంతేకాదు ఇప్పుడు మిస్సింగ్ సర్వే నెంబర్ RSRలో ఉండి మిస్ అవటం వేరు, అసలు RSRలో లేకపోవటం వేరు. విస్తీర్ణం కూడా RSRలో ఉన్న విస్తీర్ణం లోపల కనుక మనం మార్పు చెప్పి అడిగితే వేరు, RSRకి మించి విస్తీర్ణం పెరగాల్సి వస్తే మాత్రం ఈ సందర్భంలో కూడా CCLAనే పరిష్కారం చేయాలి. ల్యాండ్ టైప్ కరెక్షన్ అంటే అది పట్టా భూమా అసైన్ ల్యాండ్ కరెక్షన్ చేసే అధికారాన్ని కూడా CCLAకి కట్టబెట్టారు. ఒక్క మాటలో దీని సారాంశం చెప్పాలంటే, ఒకప్పుడు కేవలం జిల్లా కలెక్టర్ల స్థాయిలో మరికొన్ని CCLA స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం ఫిబ్రవరిలో జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఈ సమస్యల పరిష్కారం అన్నిటికీ కూడా ఇప్పుడు కింద స్థాయిలో కొన్ని తహసీల్దారు, కొన్ని ఆర్డీఓ, కొన్ని కలెక్టర్ పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. పాసు పుస్తకంలో విస్తీర్ణం తగ్గడం లేదా సర్వే నెంబర్ మిస్ అవ్వడం ఇట్లాంటి వాటికి పరిష్కార మార్గం ఎలా? నా దగ్గర 2 పాస్ పుస్తకాలు ఉన్నాయి, పాతవి ఉన్నాయి. పాత 6వ చట్టం కింద ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కుపత్రం ఉంది. దాంట్లో 4 ఎకరాలు 2 సర్వే నెంబర్లో ఉంది. సర్వే నెంబరు 5లో ఒక 2 ఎకరాలు, సర్వే నెంబర్ 6లో ఒక 2 ఎకరాలు, మొత్తం 4 ఎకరాలు ఉంది. కొత్త పాస్బుక్ వచ్చేసరికి ఈ 4 ఎకరాలు కాస్త 3 ఎకరాలే అయిపోయింది. ఒక సర్వే నెంబర్లో 1 ఎకరం విస్తీర్ణం తగ్గిపోయింది, లేదా 2 ఎకరాలు పోయింది, ఒక మొత్తం సర్వే నెంబర్ 6 మొత్తం నా రికార్డులో కనిపించట్లేదు. ఇది ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, ఒకటి ఈ భూరికాల ప్రక్షాళన చేస్తున్నప్పుడు కొన్ని సర్వే నెంబర్లో పాత సర్వే రికార్డుకి ఇప్పుడున్న రికార్డుకి భూమి విస్తీర్ణం చాలా పెరిగిపోయింది. అంటే సేత్వారి ప్రకారం, కాస్ట్రా ప్రకారం ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే ఇప్పుడు 10 ఎకరాలు అయిపోయింది. అంటే 5 ఎకరాలు రికార్డులు మాత్రం పెరిగింది, భూమి పెరగదు కదా.
అది తగ్గించే ప్రయత్నంలో నిజంగా భూమి ఉన్న వాళ్ళు ఏమో పోయినాయి, భూమి లేని వాళ్ళకి రికార్డులు కొనసాగినాయి. నాకు నిజంగా వాస్తవంగా భూమి ఉన్నాను, ఈ హెచ్చు తగ్గులు తగ్గించే క్రమంలో నా భూమి ఎగిరిపోయింది. లేదా కొన్ని టెక్నికల్ ఇబ్బందులు సాఫ్ట్వేర్ నమోదు చేసేటప్పుడు కావచ్చు, డేటా సింక్రనైజ్ చేసేటప్పుడు కావచ్చు, రకరకాల కారణాల వల్ల నా సర్వే నెంబర్ మొత్తం మాయం కావటమో, నా సర్వే నెంబర్లో కొంత విస్తీర్ణం తగ్గిపోవటమో జరిగింది. ఇట్లాంటి సందర్భాలు దీన్నే మనం ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ అంటాం. అంటే సేత్వార్లో కానీ రీసెటిల్మెంట్ రిజిస్టర్ అంటాము ఆంధ్రాలో, ఇక్కడ సేత్వారు. ఈ రికార్డుకి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు సరి చేయాల్సిన బాధ్యత, ఆర్ఎస్ఆర్ కరెక్షన్ చేసే అధికారం ఒకప్పుడు కేవలం జాయింట్ కలెక్టర్కి ఉండేది. దానిపైన సీసీఎల్ఏకి కమిషనర్కి రావడానికి అవకాశం ఉండేది. ఈ రోజున తెలంగాణలో చాలామందికి వాళ్ళ కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత విస్తీర్ణం తగ్గటమో, లేదా ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన పూర్తి విస్తీర్ణం మాయమైపోయి ఆ సర్వే నెంబరే వాళ్ళ పాస్బుక్లో లేకుండా పోయింది. ఇట్లా చాలామంది దరఖాస్తు పెట్టుకున్నారు. నిన్న మొన్నటి దాకా ఈ సమస్య పరిష్కారము అయితే కలెక్టరు లేదా సీసీఎల్ఏ స్థాయిలోనే ఉండేది, కింద ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు దాన్ని ఒక ప్రాసెస్లో మార్పు చేసి ఏమన్నారంటే, ఇట్లాంటి సమస్య ఉన్న వాళ్ళు TM33లో దరఖాస్తు పెట్టుకోవాలి. TM33లో వచ్చిన ప్రతి దరఖాస్తు కూడా మళ్ళీ తహసీల్దార్కే ఫార్వర్డ్ అయి వెళ్తుంది. తహసీల్దార్ గారు వాళ్ళ ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ టీం ద్వారా ఇది అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేయాలి. దానిపైన ఈ నివేదికని ఆర్డీఓకి పంపాలి. ఆర్డీఓకి పంపితే 5 లక్షల రూపాయల విలువ లోపల ఉన్నదైతే కనుక ఆర్డీఓనే పరిష్కారం చేయవచ్చు. 5 లక్షల పైనదైతే ఆర్డీఓ దాన్ని జాయింట్ కలెక్టర్కి పంపాలి, అడిషనల్ కలెక్టర్కి పంపాలి. దాన్ని స్క్రూటినీ చేసి అడిషనల్ కలెక్టర్కి పంపాలి. అడిషనల్ కలెక్టర్ ద్వారా నిర్ణయం తీసుకునేది ఏమి ఉండదు, ఆయన స్క్రూటినీ చేసి కలెక్టర్ పంపుతాడు. 50 లక్షల రూపాయల లోపలైతే కనుక కలెక్టరే పరిష్కారం చేయొచ్చు. 50 లక్షలకు మించిపోతే కనుక సీసీఎల్ఏకి పంపాల్సి వస్తుంది. సీసీఎల్ఏ నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు నేను అడుగుతున్న విస్తీర్ణం నాకు ఇంకొక ఎకరం తక్కువ పడింది అంటున్నాను. నిజంగానే ధరణిలో అంటే ఆర్ఎస్ఆర్ లోపలే ఉంది. ఆర్ఎస్ఆర్లో 5 ఎకరాలు ఉంది, 4 ఎకరాలకే ఇప్పటిదాకా పట్టా ఇచ్చారు, ఇంకెకరం ఖాళీగానే ఉంది. నేను అడుగుతున్నది ఆర్ఎస్ఆర్ లోపలే అడుగుతున్నా కాబట్టి ఇప్పుడు అనుకున్న ప్రాసెస్ ఉంటుంది. కానీ నేను అడుగుతున్న విస్తీర్ణం ఆర్ఎస్ఆర్కి మించిపోయి, ఆర్ఎస్ఆర్లో 5 ఎకరాలే ఉంది, 5 ఎకరాలకు అప్పటికే పట్టాలు వచ్చినాయి. నేను ఇంకో అదనంగా ఎకరం అడుగుతున్నాను. నేను ఏమంటున్నాను, అసలు ఆర్ఎస్ఆర్లో తప్పు ఉంది, ఆ సర్వే నెంబర్లో 6 ఎకరాలు ఉంది, మీరు 5 ఎకరాలకే పట్టా ఇచ్చారు, ఇంకో ఎకరానికి నాకు పట్టా కావాలని అడుగుతున్నా. అట్లాంటప్పుడు కింద ఇంకెవరు ఏం చేయడానికి రాదు. ఆర్డీఓ ఏం చేయలేడు, కలెక్టర్ ఏం చేయలేడు. ఆ సమస్య కేవలం సీసీఎల్ఏకి రావాలి. అంటే వీటిని కొంత భూమి విలువను బట్టి, సమస్య ఆర్ఎస్ఆర్ లోపల ఉన్నదా బయట ఉన్నదాన్ని బట్టి కలెక్టర్ చేయాలా, ఆర్డీఓ చేయాలా, లేదా పైకి సీసీఎల్ రావాలనే ప్రాసెస్ని మార్చారు. ఇప్పుడు మార్చిన ప్రాసెస్ ప్రకారం మీకు చెప్పిన వివరాల ప్రకారం ఎవరికైనా సమస్య ఉంటే ఆ విధంగా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు భూ సమస్యలకు సంబంధించి కేవలం జిల్లా కలెక్టర్లు మాత్రమే పరిష్కరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కింది స్థాయి తహసీల్దార్ నుంచి ఆర్డీఓల వరకు వీటిని పర్యవేక్షిస్తున్నారు. సో వీటికి ఎలాంటి అధికారులు ఉన్నాయి? అంటే దీన్ని మనం అంటే ఇంతకుముందు చెప్పిన వివరాలతో పాటుగా ఇంకో రెండు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడేమో అంటే పాత సర్కిల్ అమల్లో ఉన్నప్పుడేమో ఏ సమస్యకి మనం ధరణిలో దరఖాస్తు పెట్టుకున్నా కలెక్టర్ చూసుకుంటాడు, కలెక్టర్ అప్రూవల్ ఇస్తాడు. నివేదికలు కూడా కంపల్సరీ ఎక్కడ లేదు. ఇప్పుడు ఒక కీలక మార్పు ఏం చెప్పినా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది, కొన్ని మాడ్యూల్స్ని తహసీల్దారు, కొన్ని ఆర్డీఓ, కొన్ని కలెక్టర్, కొన్ని సీసీఎల్ఏకి మారినాయి. అంతేకాకుండా ఇంకొక 2 కీలకమైన మార్పులు ఈ సీసీఎల్ఏ కొత్త సర్కిల్ ద్వారా వచ్చినాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే, అప్లికేషన్ని పరిష్కరించే అధికారి ఎవరైనా సరే, ఎవరున్నా సరే, అది ఆర్డీఓ నుంచి పైన ఎవరైనా కానీ, దాని మీద నివేదికలు తప్పనిసరిగా తహసీల్దార్ తయారు చేయాలి. అంటే కింద ఉండే ఆఫీస్ అదే కదా తహసీల్ ఆఫీసు. తహసీల్దారు ఆర్ఐ ద్వారానో లేకపోతే గ్రామంలో ఉన్న అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తు మీద నివేదిక తయారు చేయాల్సిందే, చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. ఆ నివేదిక ఆధారంగానే పై స్థాయిలో పరిష్కారం అవుతాయి. ఇప్పుడు సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కారం చేసే సమస్య అయినా సరే, ఉదాహరణకి TM33లో విస్తీర్ణం సవరించాల్సి ఉంది, 50 లక్షల కంటే విలువ ఉన్న భూమి ఉంది, అది సీసీఎల్ఏనే పరిష్కారం చేయాలి. సీసీఎల్ఏ తనంతట తానుగా చేయడానికి ఏమి ఉండదు. ఆ దరఖాస్తు కూడా మళ్ళా తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దారు నివేదిక తయారు చేస్తాడు, అది ఆర్డీఓకి, ఆ నుంచి అడిషనల్ కలెక్టర్కి, కలెక్టర్ ద్వారా సీసీఎల్ఏకి వస్తేనే పరిష్కారం జరుగుతుంది తప్ప సీసీఎల్ఏ తనంత తానే ఇది నిర్ణయం తీసుకొని బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చేసి లాగిన్లోకి వెళ్ళిపోయి ధరలో మార్చడానికి ఉండదు. ఇంతకుముందు అట్లా చేయొచ్చు. ఇంతకుముందు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్ దగ్గర అధికారం ఉంది, లాగిన్ అందుంటుంది, కలెక్టర్ కావాలంటే నివేదిక తెప్పించుకోవచ్చు, లేదా కలెక్టర్ స్థాయిలో కూడా పరిష్కారం చేయొచ్చు. కానీ ఇప్పుడు అట్లా కాదు, నివేదిక తప్పనిసరి. ఇక మూడో కీలకమైన మార్పు ఏమొచ్చిందంటే, ఒకవేళ కనుక ఆ దరఖాస్తు తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చిందనుకోండి, ఈ సమస్య పరిష్కారం కుదరదు, అది రిజెక్ట్ చేయాల్సిందే అనే నిర్ణయానికి వస్తే కేవలం రిజెక్ట్ అని చెప్తే సరిపోదు. ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెప్పుకుంటూ ఉత్తర్వులు ఇవ్వాలి.
ఇప్పటిదాకా అట్లా ఇవ్వట్లేరు. చాలా సందర్భాల్లో హైకోర్టు చెప్పింది కానీ ఉత్తర్వులు రావట్లేదు. కానీ సర్క్యులర్లో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ కనుక తిరస్కరించాల్సి వస్తే ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెబుతూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే. దానివల్ల ఏమవుతుంది, నాకు కారణాలు తెలుస్తాయి, నాకు ఇంకొక చోట కోర్టుకు వెళ్ళే అవకాశము, ఇంకెక్కడికో వెళ్ళే అవకాశం ఉంటే నేను ఈ ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళి మళ్ళీ దాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా దీంట్లో కాల వ్యవధిని పెట్టారు. ఇంతకు మునుపున్న ఉత్తర్వుల ప్రకారము ధరణిలో దరఖాస్తు పెట్టుకుంటే ఎంతకాలంలో పరిష్కరించాలనే ఏం కాల వ్యవధి ఏది లేదు. కానీ ఈ సర్క్యులర్ ఏం చెప్తుందంటే, ఒక దరఖాస్తు వచ్చిన తర్వాత కలెక్టర్ కానీ, కింద తహసీల్దార్ కానీ, సీసీఎల్ఏ కానీ 3 నుంచి 7 రోజుల లోపల ఆ దరఖాస్తుని పరిష్కారం చేయాలి. అంటే యాక్సెప్ట్ అన్నా చేయాలి, రిజెక్ట్ అన్నా చేయాలి. రిజెక్ట్ చేసినట్లయితే కారణాలు చెబుతూ ఉత్తర్విస్తూ రిజెక్ట్ చేయాలి. ఇవన్నీ కొత్తగా వచ్చిన మార్పులు. మనం అందరం ఇంకొక అంశం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సీసీఎల్ఏ సర్క్యులర్ కానీ, ఈ స్పెషల్ డ్రైవ్ కానీ, ఇవి తాత్కాలిక ఉపశమన చర్యలు ప్రభుత్వం తీసుకున్నది. అంటే దీర్ఘకాలికంగా ధరణిలో చాలా మార్పులు అవసరము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే, రాకముందు కూడా చెప్పింది ఏంటి, పేరు మారుస్తామన్నారు, ధరణి వ్యవస్థలో మార్పు చేస్తామన్నారు, రకరకాల మార్పులు. దాంట్లో మనం ఇంతకుముందు కూడా కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. ధరణి సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్లో మార్పులు, అదేవిధంగా చట్టాలలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అది జరగాలంటే ఇంకొంత టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల రైతులు ఇబ్బంది పడకూడదు, తాత్కాలిక ఉపశమనంగా ఏం చేయాలనే ఆలోచనతోటి స్పెషల్ డ్రైవ్ తీసుకోవటం కానీ, స్పెషల్ డ్రైవ్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. రాబోయే రోజుల్లో కింది స్థాయిలో మరిన్ని అధికారులు వస్తాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే కింద స్థాయిలోనే ఎక్కువ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. పైల సమస్యలు పేరుకుపోకుండా కింద తహసీల్దార్ స్థాయిలో, ఆర్డీఓ స్థాయిలోనే మరిన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వచ్చు. ఆ మేరకు మార్పులు వస్తాయి. ఈ రోజున మనం చూస్తున్న మాత్రం తాత్కాలికంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొత్త సర్క్యులర్ ద్వారా ధరణి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తెచ్చిన కీలక మార్పులు ఏంటి? ఒకటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధరణి సమస్యలు అంటే కేవలం భూమి రికార్డులకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, మిగతా అన్ని చట్టాలకి ధరణికి లింక్ ఉంటుంది. నాకు అసైన్మెంట్ చట్టం కింద పాస్బుక్ వచ్చి ఉండొచ్చు, ఇనాం చట్టం కింద ఓఆర్సీ వచ్చి ఉండొచ్చు, లేదా అసైన్మెంట్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసుకొని ఉండొచ్చు. అంటే ఈ ధరణి అనేది ఏ ఏ చట్టాల కింద ఏ విధంగా హక్కులు వచ్చినా ఆ హక్కులని రికార్డ్ చేస్తూ నాకు ఒక పాస్ పుస్తకాన్ని కల్పించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏ చట్ట ప్రకారం పనిచేస్తుంది అంటే ఆర్ఓఆర్ చట్ట ప్రకారం పనిచేస్తుంది. ఈ ధరణి పోర్టల్ అనేది ఆర్ఓఆర్ చట్టం కింద నిర్వహించబడుతున్న రికార్డు. ఇంత మునుపు ఎట్లయితే పాత ఆర్ఓఆర్ చట్టం కింద 1B రికార్డు ఉండేనో, 2020 చట్టం కింద ఇది కూడా ఒక హక్కుల రికార్డ్ ఆఫ్ రైట్స్, ఒక భూమి హక్కులని రికార్డ్ చేసే వ్యవస్థ. మరి ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడుతూ వస్తున్నాము, ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే, మాకు హక్కు ఉన్నా సరే మా హక్కు ధరణిలో కనిపించట్లేదు. నాకు భూమి ఉంది, ఆ భూమి ఆ ధరణిలో కనపడట్లేదు, లేదా ఆ ధరణిలో నా భూమి నమోదైంది కానీ రకరకాల చిక్కులు ఉన్నాయి. పేరు తప్పుపడింది, ఆధార్ సరిగా లేదు, లేకపోతే పట్టా భూమి ఇంకో రకంగా నమోదైంది, నిషేధ జాబితాలో పడింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 45 రకాల సమస్యలు ఉన్నాయి ధరణికి సంబంధించే. ఇవన్నీ ప్రక్షాళన కావాలి అంటే, దీర్ఘకాలికంగా సమస్య పరిష్కారం దొరకాలి అంటే, ఒకటి భూ రికార్డులని నిజంగానే ప్రక్షాళన జరగాలి. అంటే మొత్తం వాస్తవ పరిస్థితి ఏది ఉందో అదే ధరణిలో కనపడాలి. అంటే రికార్డుల ప్రక్షాళన జరగాలి. రికార్డుల ప్రక్షాళన జరగాలి అంటే ఏ రికార్డులని మార్పు చేర్పులు చేసే చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో కూడా మార్పులు రావాలి. హక్కుల చట్టంలో, ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు రావాలి. ఇక దీర్ఘకాలికంగా శాశ్వత పరిష్కారం జరగాలి అంటే భూముల సర్వే వైపు వెళ్ళాలి. అంటే అంచెలంచెలుగా దీన్ని మార్చుకుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే ప్రధానమైనది ముందు భూమి రికార్డుల శుద్ధీకరణ చేయటము, భూమి రికార్డుల మార్పు చేర్పులు చేస్తున్నప్పుడు వచ్చే సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలోనే ఒక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం. అది జరగాలంటే ఒక కొత్త చట్టం తీసుకురావటం, ఆ చట్టం కింద సమస్యలు పరిష్కారం చేసి ఉన్నంతలో రికార్డులని మనం శుద్ధి చేసుకున్న తర్వాత ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి. మిగతా అన్ని చట్టాలని మారుస్తూ ఒక చట్టం చేసుకోవటము, లేదా భూముల సర్వేకి పోవటము, రకరకాల పద్ధతులు చేసుకోవాల్సి వస్తుంది. నా దృష్టిలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది అనుకుంటాం. మరీ ముఖ్యంగా వివాదాల పరిష్కారానికి ఒక కొత్త యంత్రాంగం తీసుకురావటం కావచ్చు, ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు కావచ్చు, ధరణి సాఫ్ట్వేర్ల మార్పులు కూడా రాబోయే రోజుల్లో వస్తాయని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలను ఎప్పుడు పరిష్కరించే అవకాశం ఉంది? ఇప్పుడు పార్ట్ బి అనేది మనం గడిచిన 5 ఏళ్లకు పైగా వింటున్నాం. ఎప్పుడైతే భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి మీకు పార్ట్ బి అనే మాట వినపడుతుంది. అసలు పార్ట్ బి అంటే ఏంది? భూమి రికార్డుల ప్రక్షాళన చేస్తున్నప్పుడు సమస్యలు లేని క్లియర్గా ఉన్నాయన్నిటినీ రికార్డుకి ఎక్కించారు. ఏదైతే సమస్య అనిపించిందో ఈ సమస్యలు మనం తర్వాత పరిష్కారం చేద్దాం, అప్పుడు తొందర కదా, ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలో ఇంకేదో ఇవ్వాలి, తొందరగా రికార్డుకి ఎక్కాలి, కాబట్టి ఏ చిన్న సమస్య ఉన్నా ఇది తర్వాత పరిష్కరిద్దామని చెప్పి ఒక సపరేట్ లిస్ట్ తయారు చేశారు. ఇది పార్ట్ బి.
పార్ట్ ఏ అంటే క్లియర్గా ఉన్నాయని చెప్పి ధరణి ఎక్కించినాయి. పార్ట్ బి అంటే ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు మనం పరీక్ష రాసేటప్పుడు ఈజీ ప్రశ్నలకు ముందు సమాధానం రాస్తాం, గొట్టు ప్రశ్నలని పక్కన పెట్టుకుంటాం. టైం ఉంటే మళ్ళీ లాస్ట్లో అటెంప్ట్ చేసుకుందాం, టైం లేదనుకో అదంతే వదిలేస్తాం. ఇప్పుడు పార్ట్ బి పరిస్థితి అట్లనే అయిపోయింది. ధరణి వచ్చినప్పుడు కానీ అంతకుముందు బూరికాల ప్రక్షాళనలో క్లియర్గా ఉన్నాయని ధరణికి ఎక్కినాయి, ఏ సమస్య ఉన్నా పక్కకు పోయినాయి. అట్లా పక్కకు పోయిన వాటిల్లో ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 18 లక్షల ఎకరాలు ఉన్నాయి. కారణాలు చెబుతూ పార్ట్ బిలో పెట్టిన 13 లక్షల ఎకరాలు, ఏ కారణం చెప్పకుండా పార్ట్ బిలో పెట్టిన 5 లక్షల ఎకరాలు. ఈ 18 లక్షల ఎకరాలలో కొంత ప్రభుత్వ భూమి ఉండొచ్చు, కొంత భూదానం ఉండొచ్చు, లేదా పట్టదారులు ఉన్న ఒక 4-5 వేల ఖాతాలు అంటే పట్టదారుల భూములు కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు కొద్దిమంది ధరణి దరఖాస్తు కూడా పెట్టుకొని ఉండొచ్చు ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లో కానీ రాబోయే రోజుల్లో. ఈ 18 లక్షల ఎకరాలకి ప్రభుత్వం పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఒకటి, ఆ పార్ట్ బిలో భూమి ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవటం పరిష్కారం కూడా ఒక పద్ధతి అయితే, అసలు ప్రభుత్వమే దాన్ని సుమోటోగా తీసుకొని ఏవేవైతే ఇంకా పార్ట్ బిలో మిగిలిపోయినాయో రాబోయే రోజులన్నా ప్రభుత్వం దీనికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. పెండింగ్ అప్లికేషన్కి ఎట్లయితే స్పెషల్ డ్రైవ్ పెట్టారో పార్ట్ బి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి అందులో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాల్సి ఉంటుంది. చాలామంది రైతుల భూములు కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు భూ సమస్యలపై ధరణి అనేది అత్యంత కీలకమైంది. అందులో ధరణిలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు తెచ్చే అవకాశం ఉందంటారు? అది ఇప్పుడు ఒకటైతే అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టుగా సాఫ్ట్వేర్ మార్పు, ధరణిలో ఉన్న లోపాలన్నింటినీ సవరిస్తూ ఒక మంచి సాఫ్ట్వేరు, డేటా ప్రొటెక్షన్ ఉండి భూమి హక్కుల రికార్డుకి పూర్తి రక్షణ ఉండే వ్యవస్థ తేవాలనే సంకల్పం ప్రభుత్వం చాలా బలంగా కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మాట అన్నారు, రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పారు. కాబట్టి హక్కుల రికార్డుకి పూర్తి రక్షణ ఉన్న సాఫ్ట్వేరు, తప్పొప్పులకి ఆస్కారం లేకుండా, ట్యాంపరింగ్కి ఆస్కారం లేకుండా, రైతులకు ఇక్కట్లు పెట్టకుండా ఉండే ఒక సాఫ్ట్వేరు రూపకల్పన జరుగుతుందని అయితే భావిస్తున్నా. రెండోది, ఈ హక్కుల రికార్డు నిర్వహణ కోసం ఏదైతే చట్టం ఉండాలో ఇప్పుడున్న చట్టంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలను సవరిస్తూ చట్టంలో మార్పులు చేయటం కానీ కొత్త ROR చట్టం కానీ ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నా. దాంతోపాటుగా వివాద పరిష్కారాల కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేదే నా ఆలోచన. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.